మనకేమో మన ఫ్యామిలీ గురించి, మన గురించి ఆలోచించుకోవడానికే టైం ఉండదు. కనీసము మేమిద్దరము వైఫ్, హస్బెండ్ కలిసి టీ తాగడానికే టైం ఉండదు. అలా ఉంటే కొంతమంది మనుషులు ఎలా ఉంటారండి, విచిత్రంగా ఉంటారు. ఎప్పుడు పక్కనోళ్ళ గురించే ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారంట. మొత్తం తీసుకొనొచ్చి యూట్యూబ్‌లో పెడుతుందంట. ఈ ఇల్లు మొత్తం తీసుకొనొచ్చి, సంసారాన్ని మొత్తం తీసుకొనొచ్చి అనేసి రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. ఒక పని మనం స్టార్ట్ చేస్తే. కానీ నేనైతే ఇవన్నీ పట్టించుకోనండి. ఎందుకంటే అనుకునే వాళ్ళు అనుకుంటూనే ఉంటారు మనం ఏది చేసినా గానీ అనేసి. ఒక చెవిలో విని ఒక చెవితో వదిలేస్తూ ఉంటాను. కానీ కొంతమంది ఉంటారండి, నాలాగే ఉంటారు అని చెప్తాను. నేను కూడా ఒకప్పుడు అన్నీ పట్టించుకుంటూ వెళ్ళి ఈ స్టేజ్‌కొచ్చి ఇప్పుడైతే అన్నీ వదిలేశాను. అనుకోనీలే అనేసి నాకు నచ్చింది నేను చేస్తూ ఉన్నాను. కొంతమంది భయపడుతూ ఎలా ఉంటారు అనంటే, వాళ్ళు అన్నారు అనేసి అదే పట్టుకొని వేలాడుతూ ఉంటారు. ఇంకా దాన్నైతే మర్చిపోకుండా మనం లాస్ట్‌కి ఏమనుకుంటూ ఉంటారే, మనమే రాంగ్ చేస్తున్నామా? యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేద్దామా? ఎందుకొచ్చిన గోలలే బాబు! ఇంట్లో అన్నీ చూపిస్తున్నామని నలుగురు అనుకుంటున్నారు కదా అనేసి డిలీట్ చేద్దామా అనే ఆలోచనలోనే ఉంటారు. చాలామంది ఇలాగే ఉంటారు. నేను కూడా పాత పొజిషన్‌లో ఉంటే నేను కూడా ఇదే సిట్యుయేషన్‌లో ఉండేదాన్ని. కానీ ఇప్పుడంటే కొంచెం ధైర్యంగా ముందుకొచ్చాను గానీ, మాట్లాడడం గానీ ఇవన్నీ గూడా అనుభవం ప్రకారం అన్నీ వస్తాయి అనేసి అలాగైతే అస్సలు చేయకూడదు. ఒకరి కోసం మనం భయపడైతే ఏది కూడా మార్చుకోకూడదు. మనల్ని గురించి అనుకుంటున్నారంటే మనమైతే ఇంకా కొంచెం పైకెక్కుతున్నట్టే. అంతేగాని వాళ్ళన్నారు, వీళ్ళన్నారు అనేసి మనల్ని మనం మార్చుకొని, మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు కదా! నేనైతే ఇప్పుడు అదే ఆలోచించుకుంటూ ఉంటానండి. ఎందుకంటే నేను ఒకప్పుడు అన్నీ కోల్పోయాను అని చెప్పను గానీ, చాలా వరకు కోల్పోయాను. ఎందుకనంటే భయం వల్ల. ఆ భయాన్ని వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారనే భయం అనమాట. కానీ ఇప్పుడైతే మనం చేసేది రైట్ అయినప్పుడు ఎందుకు భయపడాలి అనేసి ముందుకైతే వెళ్తున్నాను. అలాగే ఈరోజైతే నేను పకోడా చేశాను. పకోడా ఎందుకు చేశానంటే, మా ఇంట్లో మీకు తెలిసిందే కదా! 1 వీక్‌కి 4 డేస్ కంపల్సరీగా నాన్ వెజ్ ఉంటుంది. ఎక్కువగా చేపలే ఉంటాయి లేదా చికెన్ ఉంటుంది. కానీ 2 డేస్ అయితే మేము నాన్ వెజ్ తినము. మండే రోజు, సాటర్డే రోజైతే నాన్ వెజ్ అయితే తినము. అలాంటప్పుడు ఆ 2 రోజులు పప్పు ఒకరోజు కంపల్సరీగా చేస్తాను. ఆ చేసిన రోజు మాత్రము ఏదో ఒకటి నంజుకోవడానికి ఉండాలి. అదేనండి, సైడ్ డిష్‌గా ఉండాలి. ఏదైనా ఆలూ ఫ్రై గానీ, ఎగ్ ఫ్రై గానీ ఏదో ఒకటి ఉండాలి. లేదంటే పకోడా అయినా చేస్తూ ఉంటాను. ఇలా పకోడా చేసినప్పుడు నాకు పకోడా అంటే ఇష్టం ఉండదు కానీ బజ్జీలంటే చాలా ఇష్టము. ఇంకా అదే ఆయిల్‌లో బజ్జీలు గూడా యేసుకుంటూ ఉంటాను. మా హస్బెండ్‌కొచ్చేసి పకోడా ఇష్టము. ఎందుకంటే తను ఎక్కువగా స్పైసీగా తినడు. నేనే స్పైసీగా తింటూ ఉంటాను. అలాంటప్పుడు నేను నా వరకైతే బజ్జీలైతే చేసుకున్నాను. అలాగే వాళ్ళ కోసమైతే పకోడా చేశాను. అలాగే వేడి వేడిగా ఉన్నప్పుడే నేను తింటూ ఉంటాను. చల్లగా పోయిందనుకోండి నాకు అస్సలు తినాలనిపించదు. అదెందుకో గానీ నాకు అర్థం కాదు గానీ, ఎంత ఎండ్లాకాలమైనా గానీ వేడిగా ఉన్నప్పుడే తింటాను. చల్లగా పోయిందనుకోండి, ఏమి బాబు ఈ చల్లగా పోయింది ఏం తింటాంలే అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అందుకని అవ్వంగానే తింటూ ఉంటాను. ఎందుకంటే ఇది మన సామ్రాజ్యం కాబట్టి. ఇంకా అందరితో కలిసి తినాలన్నా మా హస్బెండ్‌కి అందరికి పెట్టాలి. అలాంటప్పుడు వడ్డించడానికి లేస్తూ కూర్చోవాలి. అందుకోసం అనేసి నేను ఒక్కదాన్నైతే ప్రశాంతంగా తినేసి వాళ్ళకైతే పెడుతూ ఉంటాను. లేదంటే ఒక్కొక్కసారి వాళ్ళకి పెట్టిన తర్వాత నేను తింటూ ఉంటాను. అలా ఉంటుందన్నమాట. ఇంగా ఇక్కడ మా బాబు అయితే టీవీ చూస్తూ నాకు పెట్టమ్మా అనంటే పెడుతూ ఉన్నాను, తింటూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్.